శ్రీ గురుభ్యో నమః. మిథున రాశి వారికి ఈ రాశిలో కుజగ్రహ సంచారము, ద్వితీయంలో రవి బుధుడు గురువు, తృతీయంలో కేతువు, చతుర్థ స్థానంలో శుక్రుడు నీచ స్థితి, దశమ స్థానంలో శనేశ్వరుడు వక్రగతి, భాగ్యస్థానంలో రాహువు. చేస్తున్న కార్యక్రమాలలో తాత్కాలిక ఆటంకాలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఏదో అగ్రిమెంట్స్ చేసుకోవాలి, ఏవో అప్లై చేయాలి, ఏదో ప్రయత్నం చేయాలని అనుకుంటారు. కానీ ఏదో ఒక కారణం నిమిత్తము అవి అంతంత మాత్రంగా ముందుకు వెళుతూ ఉంటాయి. పూర్తి స్థాయిలో పనులు పూర్తయినట్టుగా మాత్రం ఏ దాఖలాలు ఉండవు. దూర ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. వెళ్ళిన పనులు కాక మళ్ళీ ప్రయాణం అవ్వటం, వెళ్ళటం, ఈ విధమైనటువంటి పరిణామాలు ఏర్పడవచ్చు. వ్యాపారంలో అధిక పెట్టుబడులు పెట్టవలసినటువంటి పరిస్థితులు, పరిణామాలు ఏర్పడవచ్చు. జాతకంలో బలం ఉందా లేదా, కనీసంలో ఇంట్లో ఇంకెవరైనా జాతకంలో బలం ఉందో లేదో 1-2 సార్లు సంప్రదించి చెక్ చేసుకొని నిర్ణయం చెయ్యండి. వృధాగా మాత్రము సంపాదించే సంపాదన కన్నా అధిక రెట్లు పెట్టుబడి కింద మాత్రం పెట్టద్దు. దీని వలన దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఈ వారం పరిహారం: శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వజ్ర కవచాన్ని పఠించండి. చేయాలనుకుంటున్నాం, చేయలేకపోతున్నాం అంటే స్వామివారి ఆశీస్సులు ఉంటే మనం చేయగలుగుతాం. వజ్ర కవచం వలన నరదిష్టి కూడా తగలదు. మనకి అత్యంత మంచి శక్తి, ఆలోచన, మేధస్సు అనేది కూడా ఏర్పడుతుంది. దానివల్ల పెడుతున్న పెట్టుబడులు కరెక్టా కాదా, ఊరికైనా అవతల వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నారా, లెక్కల్లో ఏమైనా తప్పులు ఉన్నాయో ఏమో కూడాను మనకు ముందే తెలుస్తుంది. లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలికా తైలంతో ప్రతి శుక్రవారం రోజున దీపారాధన చేయండి. తద్వారా ఆర్థిక అభివృద్ధిని పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు అవసరము. చేసిన పనిని పదే పదే మళ్ళీ చెక్ చేసుకోవడము, మళ్ళీ చేయడము, మళ్ళీ అందులో ఏదో లోపం ఉండటము, మళ్ళీ పునర్ప్రయత్నాలు చేయడము, ఈ విధమైనటువంటి విసుగు కలిగించేటువంటి, చికాకు కలిగించేటువంటి వాతావరణం ఏర్పడవచ్చు. శనేశ్వరుడు బాలేడు, శుక్రుడు అంతంత మాత్రం, ద్వితీయంలో ఉన్నటువంటి గురువు హస్తంగతుడై ఉన్నారు. ఎక్కడి నుంచి బలం వస్తుంది? ఏదైనా కార్యక్రమం చేయాలంటే ఎవరొకళ్ళైతే ఉత్సాహం ఇవ్వాలి కదా. పని ముడిపడాలి, నెరవేరాలనంటే ఆ రకమైనటువంటి ఎనర్జీ ఉండాలి. ప్రత్యేకంగా కుజగ్రహ సంచారం ఈ రాశిలో జరుగుతోంది కాబట్టి పదునైనటువంటి వస్తువులకు కాస్తంత జాగ్రత్తగా ఉండండి. లేదా చిన్న చిన్న గాయాలు తగిలే అవకాశం ఉంటుంది. విపరీత ఆలోచనలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే సంఖ్య 6.